హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనికాలో పిఆర్ ఫర్ ఎవర్. సో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాము అంటే ఏం చేయబోతున్నాం విహాన్స్? అతకపోతున్నాం కాదు, మనం ఇప్పుడు నీ బుక్స్కి ఏం వేస్తున్నాం? అట్టపుట్టలు వేస్తున్నాం. అట్టలు కవర్స్. సో ఇది కొంచెం ఇంటర్నేషనల్ స్కూల్ కాబట్టి పాష్గా బుక్స్కి ఏమంటారు బుజ్జి? కవర్సా? కవర్లు వేస్తున్నాం. ఇచ్చిర్రు కూడా, మొత్తం స్కూలే ఇచ్చింది అనమాట ఇవన్నీ. అంటే ఫీజు తీసుకున్నారు కాబట్టి లక్షలు లక్షలు, లేకపోతే మనమే బయట కొనుక్కోవాల్సి ఉంటుండే. సో ఫీజుకి తగ్గట్టు లేవు గైస్. ఓ టేప్ కూడా ఇచ్చిండ్రు వాళ్ళు. స్టాప్లర్ లేదని ఫీల్ అయినా అనవసరంగా. బుక్స్ ఏంట్రా బాబు, ఎల్కేజీకి ఇన్ని బుక్స్ ఏంట్రా? నువ్వు సీనియర్ అయిపోయావు ఇప్పుడు, యూకేజీ. ఎల్కేజీ నుంచి యూకేజీకి వెళ్ళిపోయావు కదా, సో జూనియర్ నుంచి సీనియర్ అయిపోయావంట. ఇదిగో సీనియర్ హిందీ, ఇది జూనియర్ హిందీ. అదేంట్రా జూనియర్ సీనియర్ రెండు ఒకే దాంట్లో ఇచ్చారు? ఏంటి బుజ్జి ఇలా కర్సివ్ రైటింగ్ ఇప్పటి నుంచే ఇచ్చిండ్రు? నేనైతే 10th నేర్చుకున్నా. వామ్మో, ఇవన్నీ స్టోరీ బుక్స్ ఉన్నాయి దీంట్లో. వావ్, ఇదిగో మాకు తెలుసా ఇట్లా హ్యాండ్ రైటింగ్స్ మాకు 10th వరకు ఇచ్చారు. ఇట్లా కనిపిస్తుందా? ఇలా ఇట్లా లైన్స్ ఉండి ఒక వర్డ్ సార్ వాళ్ళు పెట్టిస్తే మిగతా మేము రాస్తుండే అనమాట 10th వరకు కూడా. మాది గవర్నమెంట్ స్కూల్. వీళ్ళు ఇప్పుడే రాస్తున్నారు. ఇప్పుడు వీటన్నిటికీ వేయాలా కవర్స్ టెక్స్ట్ బుక్స్కి? ఎట్లా కనిపిస్తాయి ఇవి మనకి, ఏ బుక్ అయిందని? పని చేస్తలేదు, ఆగ్రా విహాన్స్ మరొక. అప్పట్లో న్యూస్ పేపర్లు వేసుకుంటుండే బుక్లకి, ఇప్పుడు ట్రాన్స్పరెంట్ కవర్లు అంట, అసలు ఏవేవో అంట. న్యూస్ పేపర్ దొరుకుడే ఎక్కువ మా బుక్స్కి. June 12th ఇట్లా స్కూల్కి పోగానే మంచిగా ఎవరి బుక్స్ వాళ్ళు తెచ్చుకొని ఉంటుంది. ఇంకా సాయంత్రం మేమే వేసుకుంటుండే. ఇప్పుడేమో పిల్లలు తక్కువ, పేరెంట్స్కి ఎక్కువ టెన్షన్. ఇప్పుడు పిల్లలు వేసుడు వేస్తలేరు అసలు. చలో అయితే ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. సో వాళ్ళు ప్లాస్టర్ ఇచ్చారు కానీ అసలు ఈ ప్లాస్టర్తో ఆ వేసుడే గగనం అనుకుంటే అసలు అతకబెట్టి వస్తలేదనమాట. సో అందుకని ఇప్పుడే ఏంటంటే తీరవి స్టాప్లర్ చూపిస్తే స్టాప్లర్ తెచ్చుకున్నాం అనమాట. అప్పు తెచ్చుకున్నాం. ఇప్పుడన్నా ఫాస్ట్గా అయిపోతాయా లేదా చూడాలి. మన టాలెంట్ బ్రెయిన్ అంత ఉపయోగించి ఇప్పుడన్నా చాలా ఫాస్ట్గా అయ్యనికి ట్రై చేస్తాం. చాలా దీన్ని ఒక సివిల్ ఇంజనీరింగ్ లెవెల్ చెప్పిండు అనమాట. ఈక్వల్ గా రావాలి, ఇటు మూవ్ అవ్వద్దు అటు మూవ్ అవ్వద్దు, కవర్ ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ ఉండాలి, ఇన్నే ఇంచెస్ ఉండాలి అని చెప్పిండు అనమాట డాడీ. సో మన డాడీ చెప్పింది ఫాలో అయ్యి నీట్ గా చేసుకోవాలా. అట్లా గమ్మెందుకురా క్లాస్ లో తక్కువ వెయ్యి అవి ఈ బుక్స్ క్లాస్ టీచర్ వచ్చి వాట్ ఇస్ దిస్ విహాన్స్ అని అడుగుతుంది. అప్పుడు చెప్పు. ఓకే,
అర్థమైందా? ఇక్కడ ఆడుకోవడానికి చాలా ఉన్నాయి. చూడు ఒకసారి, చూడు ఎన్ని ఉన్నాయి కింద ఆడుకోవడానికి. వావ్, ఎన్ని ఉన్నాయి చూడు నువ్వు ఆడుకోవడానికి. చూడు ఆడుకోపో, తీసుకోపో, అన్ని నీకే, అన్ని నీకే. Thank you, Ritika. సో మొత్తానికైతే ఇలా ఈ పేపర్స్ కవర్స్ వేయడం అయిపోయింది. సో మేమైతే చిన్నప్పుడు మంచిగా న్యూస్ పేపర్స్ వేసుకునే న్యూస్ పేపర్స్ కూడా అసలు ఆల్మోస్ట్ ఒక 6 months వరకు ఉంటుండే అనమాట. అంత జాగ్రత్తగా పెట్టుకునేటోళ్ళం. ఎందుకంటే అప్పట్లో న్యూస్ పేపర్ కూడా చాలా తక్కువ మంది వేయించుకునేటోళ్ళు. వాళ్ళ దగ్గర పోయి తెచ్చుకొని వేసుకొని జాగ్రత్తగా కాపాడుకునే వాళ్ళం. కొద్దిమంది అయితే ఇట్లా న్యూస్ పేపర్స్కి అంటే ఎర్లీ మార్నింగ్ వేసిన న్యూస్ పేపర్ బండిల్స్ ఉంటాయి కదా, సో ఆ బండిల్కి ర్యాప్ చేసేవాళ్ళు పేపరు. ఆ పేపర్ కూడా ఇట్లా కవర్స్ లాగా వేసుకునే వాళ్ళు అనమాట. అది కొంచెం స్టాండర్డ్ ఉంటుంది. ఈ మనకు అప్పట్లో ఆరెంజ్ కలర్లో వస్తుండే కదా, ఈ ఆరెంజ్ కలర్ షీట్స్ కానీ ఈ పాలిథిన్ కవర్ కానీ మా అప్పుడు అవి ఏవీ లేవు. సో చదివింది గవర్నమెంట్ స్కూల్ కాబట్టి వాళ్ళు బుక్స్ ఒకటే ఇచ్చేటోళ్ళు. ఆ బుక్స్కి మేము వేసుకునే వాళ్ళం. మా పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ అయితే 0 ఉంటుండే. ఇంకా అందరం ఇట్లా స్కూల్స్ స్టార్ట్ అయిన ఫస్ట్ డేనే వెళ్తే ఆ రోజే బుక్స్ అన్నీ ఇచ్చేటోళ్ళు. ఆ రోజు లేకపోతే నెక్స్ట్ డే ఇచ్చేటోళ్ళు. ఇంకా పోగానే ఈవినింగ్ మేమే కూర్చొని మంచిగా వేసుకునే వాళ్ళం సిన్సియర్గా. సో మీకే మెమొరీస్ ఉన్నాయి అనేది నాకు కామెంట్ చేయండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్ బాయ్.